triplex villas at Kollur, APR Projects. ఈ పాలి ఏట గురి తప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే. దేని గురించి మాట్లాడుతున్నానో ఈ పాటకి అర్థమైపోయి ఉంటుందిగా. అదేనండి మన తండేలు. ఆల్రెడీ పాటలు రిలీజ్ అయ్యి పిచ్చి పిచ్చి హిట్ అయిపోయినాయిగా. అందుకే ఆ టీముని అందరినీ కలిసి ముచ్చట్లు పెట్టుకుందామా? సరే కలుద్దాం రండి. అయ్యో టీం ఏది, ఎక్కడ పోయారు? ఈ లవ్ బర్డ్స్ని పిలవాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ భాషలోనే పిలవాలిగా. సరే పిలుద్దాం రండి. నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఎందుకు పల్లవమ్మా అలా నవ్వుతున్నావు? స్లాంగ్ మారింది, మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, అలాగా కొంచెం శ్రీకాకుళం స్లాంగ్ బానే ఉందండి. మీరు ట్రై చేస్తే మాకు తమ్మునీళ్ళు నెయిలింగ్లు బాగా వస్తాయండి. మరి మా శ్రీకాకుళంలో శాపలాలు మేము అంతేనండి. శాపలాలు మా గురించి సినిమా తీశారు మీరు, చందుబాబు గారు. మరి ఆ సినిమాలో మీరు ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ ప్రదేశానికి వెళ్ళి మరి చెకింగ్లు చేసి మరి తీసారా? ఇది మామూలుగా ఊహించుకుని రాసిన కథ కాదు, ఇది జరిగిన కథ. సో ఈ కథ ఫస్ట్ గీతార్ట్స్కి వచ్చింది, అరవింద్ గారికి, బన్నీవాస్ గారికి వచ్చిందన్నమాట. అండ్ అందరికన్నా ముందు ఈ కథలో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే పల్లవి గారు. మాకన్నా ముందు ఆబ్వియస్లీ ఏం డెవలప్ అబద్ధం చెప్తుంటే అలా చూస్తారు నా వంక. ఇదేదో నిజమే కదండి అరవింద్ గారు. ఫస్ట్ రియల్ ఫ్యాక్ట్ అది నడిచింది. అది నాకు ఒక 20 పేజీలో ఇచ్చారు కోవిడ్ టైంలో. అప్పుడు వాసు గారు అప్పుడు చెప్పారు. సో అప్పుడులో వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగింది, ఆ క్వశ్చన్స్ బట్టి మేము కథ రాసుకున్నాం. కథ రాసుకున్నమాట. సో అది అయిపోయిన తర్వాత వెళ్ళగా నేను దీంట్లోకి మళ్ళీ చేతు గారు హీరో ఇది అందరూ సెట్ అయిన తర్వాత ఓకే ఇది నిజంగా జరిగిన కథ. సో ఇంకా జరిగిన ప్రదేశానికి వెళ్ళి ఇంకా తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాగా రాసుకోవచ్చు కదా అని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ వేష భాష ధారణి ఇవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకుని అల్లుకున్న కథ. మరి చైతన్య బాబు గారు మీరు టైలర్ చూసాము. టైలర్లో రొమాంటిక్లు, ఎమోషన్లు, పాకిస్తాన్ వెళ్ళి భారత్ మాతకి జై అంటే మరి రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. మరి ఎట్లా చేశారండి మీరు? ఎలా చేశానంటే చందు గైడెన్స్లో చేశాను. చందు అన్నట్టు ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఫస్ట్ మనకు స్టోరీగా వచ్చి మేము ఆ స్టోరీ విని బాగా ఎక్సైట్ అయ్యి ఆ తర్వాత చందు ఒక స్క్రీన్ ప్లే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చాడు. ఆ టైంలో ఆబ్వియస్లీ నేను రాజు క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను రియల్ లైఫ్లో. యూనో వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ యాస, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఎవ్రీడే లైఫ్ స్టైల్కి చాలా దూరంగా ఉంటా. సో మనం శ్రీకాకుళంకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి ఎక్సర్సైజ్ చేయటం బాగా హెల్ప్ అయింది నాకు. సో దానివల్ల నేను బాగా అర్థం చేసుకున్నా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది. సో మీరు ఏదైతే చెప్పారో ఈ పాకిస్తాను ఈ ఎపిసోడ్స్ అన్నీ అది నిజంగా కథలో ఉన్నాయి. సో జస్ట్ ఒక సినిమాటిక్ గిమిక్ కోసం మనం అది క్రియేట్ చేయలేదు. సో నిజంగా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఆనెస్టీ ఉంది దాంట్లో. సో ఒక యాక్టర్కి అంత ఆనెస్ట్ కంటెంట్ దొరికినప్పుడు మోటివేషన్ లెవెల్స్ బాగా హై ఉంటాయి. నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఐ థింక్ మనం డిస్కస్ చేసినప్పుడు వీ వర్ ట్రైంగ్ టు సీ ఈ ఉన్న సీన్లో ఎలా కొంచెం కొత్తదిగా మనం చూపించగలుగుతాము. అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం లోపల పెట్టుకోరు, చాలా ఓపెన్గానే ఉంటారు. వాళ్ళకి ఏం మనసులో ఉందో అది బయట చెప్తారు. అండ్ ది వెరీ అన్ఫిల్టర్డ్ అని చెప్తారు కదా. ఏంటి అంతా నేను అలానే అడగబోతున్నానండి మిమ్మల్ని. మనసులో ఏం పెట్టుకోకుండా అడిగేస్తానండి అన్ని. అదే సో అలానే క్యారెక్టర్స్ని కూడా చేశారు. మీరు సాంగ్స్ టీజర్స్ ఏది చూసినా ఫోన్ మీద ఎక్కువ షార్ట్స్ ఉంటాయి సెల్ ఫోన్తో. ఎందుకంటే నిజంగా రాజు క్యారెక్టర్ 9 నెలలు అలా సముద్రంలోనే ఉంటాడు. ఓన్లీ 3 నెలలు ఊరు శ్రీకాకుళంకి వచ్చి సత్యత బుజ్జితల్లితో ఉంటాడు. సో ఇంకా ఆయన ఆ 9 monthsలో కూడా వాళ్ళు జట్టీకి వచ్చిన ఆ 2 రోజులకే ఫోన్ సిగ్నల్ జట్టీకి వచ్చి ఆ 2 రోజులే ఫోన్ సిగ్నల్ ఉంటుంది. సో ఇవన్నీ నేను నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఎలా ఉంటారు అబ్బాయిలు అసలు ఇద్దరు ఇంత ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇంత డిస్టెన్స్తో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఉంటారు అనేది అది చాలా చాలా పోయిటిక్గా అనిపించింది వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు. ఇప్పుడు నేను స్లాంగ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తానండి.
ఎందుకంటే కొంచెం సీరియస్గా ఆడాల్సిన రౌండ్ ఇది. ఇక్కడ నుంచి నేను ఈ రౌండ్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నెట్ రౌండ్, వల గురించి. సెకండ్ రౌండ్ కాంపస్ రౌండ్, బోట్ రౌండ్, సునామీ రౌండ్, యాంకర్ రౌండ్, ఇలా 5 రౌండ్స్ ఉన్నాయండి. ఓకే, నెట్ రౌండ్, వల రౌండ్ అంటే మీ సినిమాకి రిలేటెడ్ ఎలిమెంట్స్తోనే మేము రౌండ్స్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలంటారు. సినిమా తీయాలంటే కనీసం 100 అబద్ధాలైనా ఆడాలి కదా. సో అలా మీరు ఏ సిచ్యువేషన్లో ఎవరికి వలేశారు, ఎలా అబద్ధాలు ఆడి, అబద్ధాలు అంటే అబద్ధాలు కాదు, ఎలా మీ దారికి తెచ్చుకున్నారు సిచ్యువేషన్ని అని చెప్పేసి ఇది ఒక టాస్క్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద నెట్ రౌండ్. మూవీ 1.5 years అయింది కదండి, ఆల్మోస్ట్ చాలా డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో మీరు హీరోయిన్ గారి డేట్స్ని ఎలా వలేసి తీసుకున్నారు అనేది క్వశ్చన్. కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలియదు. చైతన్య గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మామూలుగా మీరు చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది, దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గెడ్డం పెంచాలి, మేము చెప్పే వరకు మీరు ఆ గెడ్డం తీయకూడదు, మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు, అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇలాగ అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారు. మరి పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే, పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను. హీరోయిన్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఎలా ఈ స్టోరీ చెప్పి కన్విన్స్ చేయడానికి ఎలా వలేశారు? అంటే ఇది స్టోరీ నాకు అట్నుంచి వచ్చిందేనండి. ఓకే, స్టోరీ అట్నుంచి వచ్చింది. మేము మల్టిపుల్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ స్టోరీ బాగుంది అని చెప్పి నేనే అడిగాను. సో అలా వచ్చింది. అండ్ నాకు ఈయనకి చదువు గారికి ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ నుంచి ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి మేము డిస్కస్ చేసుకుని ఎస్ ఇది మేము చేస్తున్నామని వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే సరే అంటే అరవింద్ గారు నాకు చెన్నై పంపించారన్నమాట. ఎయ్యమ్మ వలే ఒక చేపను పెట్టండి, కానీ వలేసిన తర్వాత తెలిసింది అది చేప కాదు తిమింగలం అనండి. పల్లవి గారు మీరు చెప్పలేదు. నాకు వల్ల ఏం లేదు, వల లేదు, అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి వల్ల ఏం లేదు. వలలోనే ఉన్నాం. సో నెక్స్ట్ రౌండ్ బోట్ రౌండ్ అండి. ఈ రౌండ్కి తండేల్ అంటే క్యాప్టెన్ కదా, సో అరవింద్ సార్ ఈ రౌండ్కి కెప్టెన్ సార్, మీరే ఈ బోట్ని నడిపే కెప్టెన్. మిగతా క్రూ మెంబర్స్ సార్, వాళ్ళని అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారో మీరు మార్క్స్ వేయాలి సార్. సార్ అరవింద్ సార్, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ లోపల మీరు ఏదైనా ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్టామ్ ఉందా? అదేంటి? బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకే స్టామ్ ఉందమ్మా, బడ్జెట్. అదే పెద్ద స్టామ్. ఈ స్టామ్లో నేను మామూలుగా సీలో మామూలుగా వెళ్ళిపోయి సరదాగా వచ్చి బడ్జెట్లో అనుకున్నాం, కుదరలేదు. మధ్యలో స్టామ్ వచ్చి బడ్జెట్ పెరిగింది. షూటింగ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? దీనికి రెక్కి చేసేటప్పుడు ఒకసారి సముద్రంలో పడిపోయింది మా పడవ. ఆల్మోస్ట్ ఒక కింద రాక్ ఉంటుందని మాకు తెలియలేదు. సో టప్పని ఇరుక్కుపోయి పడవ సగం ఇరిగిపోయి ఇలా అయిపోతుంది అన్నమాట. సో ఆబ్వియస్లీ మాకు స్విమ్మింగ్ రాదు, ఏమీ రాదు. నాకు ఎందుకో నిజంగా తెలియదండి, నాకు అప్పుడు కూడా భయం వేయలేదు. జారిపోతున్నారు, టైటానిక్లో జారిపోయినట్టు జుమ్ అని జారిపోతున్నారు. అసలు మీకు దేనికి భయం వేస్తుందండి? మీకు భయం అనేది లేదు కదా అసలు. చెప్ప మా వైఫ్ అంటే భయం అంటండి, అది ఆబ్వియస్లీ భయపడాలండి. సో సాయి పల్లవి గారు, సో మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ కానీ డాన్స్ సీక్వెన్స్ కానీ ఏమైనా ఉందా? చెప్పండి. అవన్నీ ఉండవు. జూజీబీ నెక్స్ట్ అట్లేం లేదు. కరెక్ట్గా అది ఎగ్జిక్యూట్ చేయాలి, కరెక్ట్గా మనం యాక్ట్ చేయాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది కదా, అంతే ఉంటుంది. అండ్ తను చెప్పినట్టు చాలా కూల్ డైరెక్టర్గా ఉన్నారా. సో ఎప్పుడైనా చాలా భయం వచ్చింది ఈ సీన్ ఎలా చేయబోతున్నాం అంటే నేను చూసుకుంటాము అలా ఉంటారా, అదే నాకు పెద్ద భయం. ఏంటి ఇంత కూల్గా ఉన్నారు అలా అయిపోయి. ఈ బోట్లో ఎనర్జీ తగ్గినప్పుడు, అంటే ఈ బోట్ ప్రయాణం అంటే మూవీ ప్రయాణంలో ఎనర్జీ తగ్గిపోయినప్పుడు మీరు ఎలా మీ కో యాక్టర్స్ని కానీ మీ టీంని ఎలా మోటివేట్ చేసేవాళ్ళు?
ప్రతి ఎపిసోడ్ ఈ సినిమాలో చాలా పెద్ద ఎపిసోడ్. పాపం అరవింద్ గారికి ఆయనకి బాగా ఆయన హీట్ మ్యాక్సిమం ఆయనే ఫేస్ చేశారు. కానీ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక ఛాలెంజింగ్ ఎపిసోడే. అండ్ సముద్రంలో చాలా వరకు షూటింగ్ చేసాం ఈ సినిమా. అండ్ సముద్రంలో చేయటం నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో షెడ్యూల్కి కొంచెం గ్యాప్స్ ఎక్కువ తీసుకునేవాళ్ళం. మీరు ఆ పెద్ద బోట్లో ఉంటే లైఫ్ బోట్లో, పెద్ద బోట్ సింక్ అవుతూ ఉంటే లైఫ్ బోట్లోకి ఎక్కాలన్నారు కదా. నాకు ఆ సిచ్యువేషన్ వచ్చుంటే, నేను పెద్ద బోట్లో ఉన్నా, స్టామ్ వచ్చింది, నేను చందుకు ఫోన్ చేస్తా, చందు నన్ను కాపాడు చందు అంటే, తను ఒక లైఫ్ బోట్లోకి వచ్చి నన్ను లైఫ్ బోట్లో పెట్టి తను వెళ్ళిపోతాడు. నన్ను మధ్యలో ఆ లైఫ్ బోట్లో వదిలేస్తాడు. ఐ విల్ కమ్ ఇన్ సమ్ టైమ్, మీరు అక్కడే ఉండండి, నేను కొన్ని రోజుల్లో వస్తా, డోంట్ వరీ. అక్కడే ఆ లైఫ్ బోట్లో నాకు స్నాక్స్, ఒక ఎంటర్టైన్మెంట్ అన్నీ నన్ను కంఫర్ట్గా పెట్టి నేను వస్తా. ఒక 1-2 monthsలో వస్తా, వచ్చి పికప్ చేసుకుంటా. అంత కూల్గా ఉంటాడు మా చందు. సో మీరు మధ్యలో వదిలేస్తారు అలాగా? మధ్యలో వదిలేదండి, ప్రిపరేషన్ కోసం, జరుగుతుందా ఏమైనా అలా సడన్ గా ఒక సైలెన్స్ వస్తుంది ఒక 2 monthsకి. దాని తర్వాత మళ్ళీ స్టామ్ స్టార్ట్ అవుతుంది. మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో కానీ మీరు రాసుకున్న స్టోరీలో ఇంటర్వల్ కంప్లీట్ వేరండి. ఒకసారి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మొత్తం అంతా అక్కడ శ్రీకాకుళం వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇంకా డీప్ అండ్ డెప్త్గా ఆ 22 మందిని కూర్చొని వాళ్ళని వీళ్ళని అడిగితే, అప్పుడు వాళ్ళు అక్కడ ఫిషింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 2017లో ఒక స్టార్మ్ వచ్చింది. నిజంగా వాళ్ళ పడవలు ఎలా అయ్యాయి, ఒక పెద్ద కార్గో షిప్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఇవన్నీ విన్న తర్వాత అప్పటికే బడ్జెట్ ఫిక్స్ అయిపోయింది. మెల్లిగా పిల్లిలో వచ్చాయి మళ్ళీ అరవింద్ గారి దగ్గరికి వచ్చి, అరవింద్ గారు అంటే మన ఇంటర్వల్ని మొత్తం ఇప్పుడు ఏదో నార్మల్గా అక్కడ ఎవరు ఓకే చెప్పింది వాసువే కదా, విని యాస్టేజ్ చేయాలి సార్, మనం ఇది యాస్టేజ్ చేస్తున్నాం దింపుతున్నాం మనకే కదా ఎంకరేజ్. అవును చెప్పింది. నా దగ్గరికి వచ్చి అప్పుడే ప్రపోజల్ చెప్పారు, మీరంతా డిసైడ్ చేసుకున్నా వాసు అక్కడ ఫిక్స్ అయినారంటే, అమ్మా సూపర్ అంతకన్నా అని చెప్పాము. అప్పుడు ఆ స్టామ్ సీక్వెన్స్ వచ్చింది. మెల్లగా మా ఛాంబర్ రూమ్ ఒకటి ఉంటుంది, మాకు ఏం మాట్లాడుకున్నా కమ్ టు ది రూమ్ అన్నట్టు. సో అరవింద్ గారితో కూర్చోబెట్టి మెల్లగా చెప్పి నన్ను అప్రూవల్ చేశారు. సీరియస్గా చెప్పనండి, ఈయన బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కానీ మధ్యలో నేను అలిగేసి నాకు ఇది వద్దు నేను చేయను అని చెప్పాను. ఆ స్టామ్ సీక్వెన్స్ వద్దు అరవింద్ దగ్గర, మామూలుగా వెళ్ళిపోదాం అంటే ఆయనే నో, ఇప్పుడున్న ఆడియన్స్కి ఆ స్పాన్ తెలియాలి, అది కావాలి అని చెప్పి ఆ స్టామ్ని ఆహ్వానించింది ఆయనే. సీరియస్లీ. నాగ చైతన్య గారు మ్యూజిక్ గురించి కొంచెం మాట్లాడతారా? డిఎస్పి గారి మ్యూజిక్ ఎలా ఉంది? బయట ట్రైలర్లో ఒక జైల్ ఎపిసోడ్ అయినా, ఒక స్టామ్ సీక్వెన్స్ అయినా, ఏది చూసినా ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ. అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి. దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. మొన్న హైలసో పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్. అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాట అయినా అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. బట్ హైలసో రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ. సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ పైగా శ్రీమణి గారికి, లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్. సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో, సక్సెస్ విషయంలో, ఆడియో సక్సెస్ అయినట్టు. మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామని చాలా డిస్కషన్ వచ్చింది. దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవిప్రసాద్. ఎందుకంటే పుష్ప మాది ప్యారలల్గా వెళ్తుంది. అయ్యి బాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి, దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైం స్పేర్ చేయడు. దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్రెండ్ కొడుకు బాగా బోల్డ్ సినిమాలు చేశాడు. మా ఇద్దరికి అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కనిపిస్తే మేము లవర్స్ కావలించున్నట్టు కావలించుకుంటాం. అంత ఇష్టం నాకు. కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగా సందేహపడుతూ రోజు డైనింగ్ టేబుల్ బన్నీతోటి, రే ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే, దేవి అని ఎందుకు అనుకోండి, మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం, మాకు టైం స్పేర్ చేయరు, ఇంకా అదే ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఆయన్ని టైం తెచ్చుకోండి, మాకు వద్దు, అలా వద్దు అన్నాను. లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించక అన్నాడు. సో సమ్ క్రెడిట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెసిషన్స్ ఇవి కూడా ఉంటాయి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ది ఛాన్స్ టు ఎక్నాలెడ్జ్ దిస్. ఇప్పుడు అందరూ ఒక జస్ట్ 1 word అబౌట్ ద మూవీ, ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్? దుల్లగొట్టేస్తాం. రాజులమ్మ జాతర. పల్లవి గారు మీరు నీ బొందలో ప్రేమ.
తిడుతున్నారు అనుకున్నారు. ఉంటావా వెళ్ళిపోతావా? అలా అలా మీకు పైకి కనిపించే బుజ్జితల్లి కాదండి, వెనకుంట చూడండి గాజులమ్మ జాతర ఉంటది. మీ డైలాగ్ చెప్పండి. అదే డైలాగ్, చెప్పండి, మీరు చెప్పండి. మీ బొందులో ప్రేమ. అయ్యో, మీ కాదు, మీ బొందులో ప్రేమ. థ్యాంక్ యూ సార్. మీరు 1 word లో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఫెదర్ ఇన్ గీతార్స్ క్యాప్. ఒక్కసారి వెనక్కి తిరిగి మూవీ జర్నీని చూసుకుంటే కనుక మీరు మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా? స్టార్టింగ్ విత్ అరవింద్ సార్. చైతు నాకు తెలుసు, చైతుతోటి నా ప్రయాణం ఉంది. చైతు అంటే ఎటువంటి వాడు ఏంటి, మా ఇద్దరికి ఒక కనెక్ట్ ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఇది ఫస్ట్ సినిమా అప్పుడే ఒకసారి కావలించుకుని మెచ్చుకుని వెళ్ళిపోయాను ఒక ఫంక్షన్లో, అంతే. తర్వాత నాకు కనెక్ట్ లేదు. ఫిదాలో తర్వాత లేదు. తర్వాత దగ్గరికి వచ్చి చేసిన తర్వాత నేను మామూలుగా నేను చాలా ప్రేమించేశాను ఆ అమ్మాయిని. నాకు పర్సనల్గా చాలా క్లోజ్ అయిపోయింది. పట్టుకుని నేను నా కూతురు లాంటి దానివి అన్న ఒక ఎమోషన్ తీసుకురాగలిగింది నా దగ్గర నుంచి. షీఈస్ దట్ ట్రాన్స్పరెంట్. అమ్మాయి మ్యాక్సిమం నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రే ఈజ్ వెరీ లెస్, విచ్ ఈస్ నాట్ కామన్. షీ ఈజ్ మోర్ బ్లాక్ అండ్ వైట్. థ్యాంక్ యూ. మర్చిపోలేని మెమరీ మై రిలేషన్షిప్ విత్ సాయి పల్లవి. సాయి పల్లవి. మీరు చెప్పండి విజయ్ గారు. నాకు ఈ సినిమాయే ఒక జర్నీ నిజంగా చెప్పాలంటే. ఈయన వెరీ పాజిటివ్. అంటే అందరం జోకింగ్గా మాట్లాడుకుంటాము, 1.5 years షూట్ చేసాము అది ఇది అని. బట్ వెరీ రేర్లీ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ దొరుకుతాయి. ఒక కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఇన్స్పైర్ అయ్యి హ్యూమానిటీ మీద కొన్ని సబ్జెక్ట్స్. అంటే నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక కపుల్ మధ్యన ఉన్న ప్రేమ అది ఆనెస్ట్గా ఉంటే ఎంత దూరం వరకైనా వెళ్ళొచ్చని, ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలుగుతాము. ద పవర్ ఆఫ్ లవ్ ఈ సినిమాలో బాగా హైలైట్ అవుద్ది. అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు, లవ్లో పెయిన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం. పుట్టింగ్ దట్ అసైడ్, ఈ 1.5 years ఈ ట్రావెల్ అంటే మా టీంతో, అరవింద్ గారితో, పల్లవి గారితో, చందుతో, అందరితో ట్రావెల్ చేస్తూ ఇంకా ఒక 1 month షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను. అందరూ కొట్టారు కానీ, బట్ అంత అంటే ఇంకా చేయాలని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ సమ్మర్లో రిలీజ్ చేద్దామన్నారు. ఒకసారి క్లాస్ అయిపోయింది. ఈ హెయిర్, ఈ బియర్డ్, ఈ లుక్ వల్ల నేను వేరే ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేను. ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఎక్కడ నిజంగా ఇబ్బందిగా అనిపించలా. అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా, ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా, చిరాకు వస్తుంది, అట్లా ఎక్కడ అనిపించలా. ఇంకా అరవింద్ గారు ఇంకా చేద్దామంటే ఓకే లెట్స్ డూ ఇట్, చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దామంటే లెట్స్ డూ ఇట్. సో దట్స్ జస్ట్ అ సైన్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి ఎంతో ప్రేమించి ఎంతో ఆనెస్ట్గా ఈ జర్నీ జరిగిందని. So yeah, I think it'll be very memorable for me. Yeah, the movie itself is very చైతన్య గురించి మాట్లాడాలి. నేను ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ. నేను తనకి కూడా చెప్పాను, నాకు లవ్ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది. ఒక యాక్టర్కి మనం నార్మల్గా జనాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా. ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది తను ఎలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడి నుంచి తీసుకున్నారు. నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్. ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు యాటిట్యూడ్ కూడా వస్తుంది. అది మాట్లాడినప్పుడు నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో మాట్లాడినప్పుడు, లేదంటే తన కోపాన్ని లోపల పెట్టినప్పుడు. అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఆ ప్రిజన్లో ఉన్న ఒక సీన్ ఉందా, నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు, దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా, కరెక్ట్ కదా. నేను అది చూసిన తర్వాత తనకి చెప్పాను, మనకి ఉన్న స్క్రిప్ట్ తన చేసిన పర్ఫార్మెన్స్కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గిపోతుంది. సో మనం ఇది ఇంకా కొంచెం లేపేద్దాం, లేదంటే ఇట్ వుడెంట్ బి ఈక్వల్ టు హిస్ పర్ఫార్మెన్స్ దట్ హీస్ డన్ ఓవర్ దేర్ అనేది ఆ దేవుడు. మేము ఎంతో ఒక సీక్వెన్స్ చేసాం. ఆ సీక్వెన్స్ కి ముందు ఈవిడ ఒక సీక్వెన్స్ ఉంది. సో అది చూసి అది ఏదైతే సీన్ ఉందో ఇది సరిపోదు టు మ్యాచ్ దట్ సీన్. ఎగ్జాక్ట్లీ. సో అలా నాకు అనిపించింది. ఇట్ వాస్ టూ ఆనెస్ట్ ఫర్ మీ. అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా
బెటర్గా ఇది చేయాలి, లేదంటే ఇది తగ్గిపోతుంది, దీనికి అది తగ్గిపోతుంది అని వీ హ్యాడ్ టు డూ ఈవెన్ దట్ వే. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్ దట్ దాన్ జస్ట్ సేయింగ్ తను. డౌట్ వచ్చింది, అంత బాగా చేశాడు కదా, నేను ఇంకొంచెం లేపాలి దీన్ని అని నువ్వు అరుణ్ గారు ఇక్కడ సరదాగా హాహాహా మాట్లాడుకున్నా. ఒక్కసారి ఇమాజిన్ అండి, సెట్ లో నాకు రామోజీ ఫిల్మ్ సిటీలో వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. ఇంకా నయం జేబులో చేతులు పెట్టుకున్నా. సీరియస్లీ ఈయన ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ గా, మీరు అంత స్ట్రాంగ్ గా రాయాలని కానీ నేను పొంకాలు రాసేవాడిని. లేదు, తను 2 pages కి రాసారా, నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు, నాకు గుండెలు చాలా పెయిన్ వచ్చింది, అది ఎంత బాగుంది, మనం కూడా అంతే ఒక పంచ్ ఇద్దామని నేను అడిగితే 2 pages ఉందండి. అలా ఏం లేదండి, అది నైట్ షూట్. తను చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ గా చెప్పాలి తన గురించి. చెప్పండి. ఆపర్చునిటీ తీసుకుందామని అంతే. తీసుకోండి. ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరో నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు. పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ. కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్ అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం. మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జయ గారు పల్లవి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు. పల్లవి చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ మేడం. చెక్కి రాసి చెక్కి కదా, స్క్రిప్ట్ కి మనం చేసినకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ ఏంటంటే లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది, అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టిన టైం ఉంది, అదేం లేదు, అదేం కాదు. హీ డి నాట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను ఎప్పుడు తను అడుగుతాను, బికాస్ లవ్ స్టోరీ టైంలో ఆల్సో వీడ్ ఆస్క్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండేల్ కోసం వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత చూద్దామని. అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా, ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్, మనం చూద్దాం తండేల్ వస్తుంది దాని తర్వాత. సో సచ్ నైస్ అప్రోచ్ వేర్ యూ కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్ కోసం. అది సరెండర్ చేసి ఎన్ని రోజులు, ఒక ఇయర్ తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ యూస్ టు కాంటాక్ట్ మీ, నాట్ హిమ్. సార్ మీది ఎప్పుడవుద్ది, మేము రిలీజ్కి 10 రోజుల ముందు కూడా షూటింగ్ చేస్తాము, నా రిలీజ్ డేట్ చూసి మీరు అనుకోండి తప్ప నేనేమి కమిట్ అవ్వను. వై డూ థింక్ తన పెళ్లి కోసం, తను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు? ఎప్పుడు ఏం వచ్చేస్తుంది, ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. నేను పెళ్లికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా, వంగి అక్షంతలు వేస్తున్నాను. పరిచయం చేశాడు ఈయన, అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్ అంది, పెళ్లిపేటల మీద. ఇదేంటి క్వశ్చన్? వెన్ డూ యూ షో ద ఫేస్ ఆఫ్ మై హస్బెండ్ సార్ అంటే గడ్డం ఎప్పుడు తీస్తా, గడ్డం లేకుండా భర్తను చూడాలనే కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన. నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె అదే సార్. మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మ రిలీజ్ డేట్ చూసుకో, అప్పటి వరకు ఇది చెక్ గీతా ఆర్ట్స్ పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పండి. మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమయ్యా అన్నారు, ఏంటంటే మనం రిలీజ్ చేస్తాం అనగానే అప్పుడు ఇలాగా చైతన్య ఆవిడ అడిగిందయ్యా, మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని అన్నాను. కమింగ్ బ్యాక్ టు ద మూవీ. కాదు ఇందులో మీమ్స్ ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచే అరవింద్ గారిని నిలదీసిన. మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేదే అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు? తీసుకున్న అన్ని డెసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి.
ఓకే సార్, మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరి గురించి, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు గివ్ అవే టు ద ఫ్యాన్స్? తను ఇద్దరి కోసం తను చెప్తారు. ఇది ఫస్ట్ అనుకుంటా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని. సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి, కౌమార దశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎటర్నల్ ఇది. సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది. సో ఎవరైతే లవ్లో ఉన్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది బుజ్జితెల్ల అయినా రాజు అయినా, ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ, అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న బెంగ, ఒకరి మీద ఒకరికి ఉన్న భయం, ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనపడుతుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు, ప్రేమికులందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, ఏమొచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి. ఇట్స్ ప్రేమ చావలేదు. ఎస్, మీరు దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నా కూడా ప్రేమే ఇస్ వాట్. సునామీ రౌండ్ అండి ఇప్పుడు. సునామీ రౌండ్ లో ఏంటంటే ట్రూత్ ఆర్ డేర్ అన్నమాట ఇది. సో మీరు ఆన్సర్ చెప్పలేకపోతే డేర్ చేయాల్సి వస్తుంది. సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా, లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా? సాయి పల్లవి గారు తండేల్లో ఇంకో క్వశ్చన్ ఉంది, ఆప్షన్ కావాలా? ఇవ్వండి. మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా, అక్కినేని అఖిల్ గారితో చేస్తారా? అఖిల్తో ఆల్రెడీ మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ. సాయి పల్లవి గారు, మీ ఫేవరెట్ కోస్టార్ ఇన్ తెలుగు మళ్ళీ వర్క్ చేయడానికి, అంటే మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన వాళ్ళలో మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ద ర్యాపో దట్ ఐ హ్యావ్ చైతన్య గారితో ఉన్నది చాలా కంఫర్టబుల్. ఓపెన్, తను ఏం అనుకుంటారో లేదో, బట్ హీల్ ఆల్వేస్ హ్యావ్ అ ఫేస్ వేర్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ కంపాషనెట్. సో ఐ థింక్ చైతన్య గారు. ఓకే, బట్ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. తనకి పాపం 1 year నుంచి నేను పల్లవితోనే ఉన్నాను, బోర్ కొట్టింది, అలా అవ్వకూడదు కదా. సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత I'll make him miss me and then I'll come and work with him. సో చందు గారు, పర్ఫార్మెన్స్ వైజ్ సాయి పల్లవి గారు బాగా చేశారా, నాగ చైతన్య గారు బాగా చేశారా? ఒకళ్ళని పిక్ చేయాలంటే ఎవరిని పిక్ చేస్తారు? తననే పిక్ చేస్తారు. నేనే ఇద్దరు మధ్య చాలా బాగా రెండు నేమ్స్ లో ఒకళ్ళని పిక్ చేయాలి. ఓకే, లేకపోతే మీకు డేర్ కూడా ఉంది. డేర్ ఏంటో చెప్పనా? చెప్పండి. ఓకే, మీ వైఫ్ కి కాల్ చేసి బుజ్జి తల్లి 2 lines ఏం మాట్లాడకుండా ఫస్ట్ ఆ 2 lines పాడాలి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నానే, కాస్త నవ్వే. How sweet, సుజాత గారు, we miss you. హాయ్ అండి. నా గుండె టక కొట్టేసుకుంటుంది. ఓకే, నేను మంచిదాన్నే కదా వాళ్ళకి తెలుసు. ఓకే కొంచెం గుండె కూలవని పెడేస్తున్నా ఫోన్. అలా కొట్టుకుంటుందండి, ఏమంటుందో ఏందో. సరే బాయ్. గ్యాప్లో సంవత్సరాలు వచ్చాయి. బాయ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్. గ్రేట్. అది డేర్ చూసారా? గ్రేట్ అండి. సో అరవింద్ సార్, నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. నేను డేర్కి వెళ్ళడం బెటర్. సార్ క్వశ్చన్ అడగమంటారా, డైరెక్ట్ డేర్ చేస్తారా? ఓకే, ఇప్పుడు పుష్ప 2 అండ్ తండేలు ఒకసారి రిలీజ్ అవ్వాల, బట్ ఒకవేళ అయ్యుంటే మీరు ఫస్ట్ ఏ సినిమా చూడడానికి వెళ్తారు? అందుకనే డేర్ అన్నా. మీ లాస్ట్ 3 గూగుల్ సర్చ్ హిస్టరీ చూపించు. క్లాడ్ ఏఐ. ఏంటి సార్? క్లాడ్ ఏఐ అంటే ఏఐలో కొత్త ఇంజన్ వచ్చింది. సో ఆ క్లాడ్ ఏఐ లోకి వెళ్ళి ఏదో ఎతికాను అనమాట. అది ఫస్ట్. వందే మాతరం ఎక్స్ప్రెస్ బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హౌ లాంగ్ ఇట్ టేక్స్? ఇప్పుడు కొత్తగా వేస్తారు కదండి బ్రిడ్జ్. నిన్న వేశారు కదా. డిస్టెన్స్ బిట్వీన్ వైష్ణోదేవి కట్రా అండ్ జమ్మూ. మిగతా డిలీట్ చేస్తారండి. యాజ్ ఇట్ ఈస్ ఇది తీసుకోవచ్చు.
అంటే డిలీట్ చేస్తే అవే ఉంటాయి కదండి. లేదు ఇప్పుడే నా చేతికి వచ్చింది కదా, స్క్రీన్ షాట్ తీసుకోమని ఇవ్వమనా. నెక్స్ట్ చదవండి, అది హైలైట్. నేను అందరూ డ్యాన్స్ బాగా చేసావు అని అంటుంటే నాకు అప్పటికి రాలా, ఇంకా క్లిప్ రాలా. ఆ క్లిప్ కోసం ఎత్తిగాను అల్లు అరవింద్ డ్యాన్స్. సార్ అరవింద్ సార్, మీకు ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పటిదాకా గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్ నేమ్లో మీ పేరు ఉంటుంది, బట్ ఈ సినిమాకి బన్నీవాస్ గారి నేమ్ ప్రొడ్యూసర్గా పడి మీది సమర్పించులో వస్తుంది కదా, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వెల్ థాట్ రీజన్ ఏమి లేదమ్మా. ఫర్ దిస్ ఐ హావ్ డన్ లాట్, మేడ్ ఎ హ్యూజ్ జర్నీ, వెరీ సక్సెస్ఫుల్. నౌ ఐ హావ్ టు గివ్ స్పేస్ టు ద పీపుల్ ఇన్ గీతా ఆర్ట్స్ నెక్స్ట్ టు మీ. నా తర్వాత గీతా ఆర్ట్స్లో బన్నీవాసు, విద్యామాధురి వీళ్ళు ఉన్నారు. ఐ హావ్ డిసైడెడ్ అన్లెస్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ దట్ మై name should be there, I feel that I should give the space to the next people. And Vasu is a very sensible colleague to me. నేను ఇప్పుడు నా ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా ఫీల్ అవును. అతను నాకు ఏదైనా సలహా కావాల్సి వచ్చినా అతను అడుగుతాను. సో ఐ గాట్ సో మచ్. అతను తీసుకొచ్చాడు ఈ సబ్జెక్టు, శ్రీకాకుళంలో ఎవరిదోనండి ఈ సబ్జెక్ట్ అని తీసుకొచ్చి నాకు వినిపించాడు. దాని గురించి కూర్చోబెట్టి వర్క్ చేయడం కానీ, తర్వాత ఆ డైరెక్టర్ గారితో కూర్చోబెట్టి ఆయన వాళ్ళిద్దరూ ఒక షేప్ చేసి తీసుకొచ్చి నాకు ఇలా ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాము అని ఇట్లాగా బేసిక్ వర్క్ ఆయన చేశాడు. హీ హ్యాపెన్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చైతన్య ఆల్సో. అండ్ ఈయనకి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. సో బెటర్ హీ కమ్స్ ఫార్వర్డ్ అండ్ ఇంటరాక్ట్స్ విత్ ఆల్ దీస్ పీపుల్ and make the film for me అని అనుకో. That's it. And he is a partner also in this film. యాంకర్ రౌండ్ అంటే తెలుగులో లంగర్ అంటారు కదా, సో లంగర్ రౌండ్. బట్ యాంకర్ అంటే నేను కూడా ఇవాళ యాంకరే కాబట్టి నాకు తగ్గట్లుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీ టీంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎంతవరకు తెలుసు అనే ఒక చిన్న ఎలిమెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ చందు గారు, చేయి గారి ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఏంటి? September 2nd, 2009. వావ్, వరుస పెట్టి అన్ని చెప్పేస్తా. వావ్, ఓకే. ఈ ప్రశ్న లీక్లే ఉంది. గూగుల్ సరే ఇప్పుడు నేను నాగార్జున గారికి ఈ వరుస పెట్టి చెప్పేయమంటారా? టక్క 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 కోపం రాదా? లీక్ అంట, లీక్ అది ఎంత తప్ప అండి. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని కాపీ కొట్టి పాస్ అయ్యంటే ఎంత బాధ. అల్లు అరవింద్ సార్, నాగ చైతన్య గారి బర్త్ డేట్ గుర్తుందా? తెలియదు అనుకుని అడుగుతున్నావు కదా, తెలుసు. 23rd November. ఏయ్ కమ్ ఆన్. గ్రేట్ సార్, గ్రేట్. నాగ చైతన్య గారు, గీతా ఆర్ట్స్ అక్కినేని ఫ్యామిలీతో ఎవరితో ఫస్ట్ మూవీ చేశారు అండ్ ఆ మూవీ పేరేంటి? తాతగారితో చేశారు ఫస్ట్ మూవీ ఫ్యామిలీలో, మెకానికల్. కరెక్ట్. సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారిది తండేల్ ఎన్నో మూవీ? దేవుడా, ఆయన ఇచ్చిన ఆన్సర్ లో ఉంది, చెప్పండి. 25th నా బర్త్డే చెప్పారు కదా, 23rd ఇంకెందుకు 23rd. సో ఫైనల్ గా ఒక్క డైలాగ్ తో ఈ మూవీకి ఆడియన్స్ అందరినీ పిలవాలంటే ఆ డైలాగ్ ఎలా చెప్తారు? ఒక్క డైలాగ్. ఈ పాలి ఆట గురు తప్పేదే లేదేస్, February 7th రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.